హాయ్ ఫ్రెండ్స్, మనల్ని మనం మార్చుకుందాం. ఒక లక్షాధికారి తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతుండేవాడు. అతను ఎందరో వైద్యులను సంప్రదించాడు. రకరకాల మందులు వాడుతున్నాడు. ఏ కొత్త వైద్యుడి పేరు తెలిసినా వెంటనే అతని సలహా తీసుకునేవాడు. కానీ రోజు రోజుకు నొప్పి పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. చివరికి ఇలాంటి మొండి జబ్బులు నయం చేయగలడని పేరున్న ఒక సాధువుని ఆశ్రయించాడు. సాధువు అతని సమస్యను అర్థం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఆకుపచ్చ రంగు మాత్రమే చూడాలని సూచించాడు. అతని కళ్ళకు మరి ఏ ఇతర రంగు కనిపించకూడదని చెప్పాడు. కోటీశ్వరుడు కొంతమంది పెయింటర్లను పిలిపించాడు. తన దృష్టి పడే అవకాశం ఉన్న ప్రతి వస్తువుకు ఆకుపచ్చ రంగు వేయించాడు. సాధువు చెప్పినట్టుగా కేవలం ఆకుపచ్చ రంగునే చూడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. 2 రోజులకు ఆ సాధువు ఆ కోటీశ్వరుని చూడటానికి వచ్చాడు. ఆ కోటీశ్వరుని సేవకులు, మీకు ఆకుపచ్చ రంగు వేస్తాము, లేకుంటే మా యజమాని కంటి నొప్పి తిరగబెడుతుందని వేడుకున్నారు. ఆ విషయం తెలుసుకుని సాధువు నవ్వాపులైపోయాడు. నువ్వు ఒక ఆకుపచ్చ కళ్ళజోడు కొనుక్కొని ఉంటే సరిపోయేది కదా. నీ ఇంటికి రంగు వేసే పని తగ్గేది, బోలెడంత డబ్బు ఆదా అయ్యేది. ఈ ప్రపంచ మొత్తానికి నువ్వు ఆకుపచ్చ రంగు వేయించలేవు కదా. మనం దృష్టిని మార్చుకుంటే ప్రపంచం కనిపించే విధానం మారుతుంది. ఈ ప్రపంచాన్ని మనకు కావలసినట్టు మార్చేయాలనుకోవడం మూర్ఖత్వం. ముందు మనల్ని మనం మార్చుకుందాం, మన దృష్టిని మార్చుకుందాం.